నేడు వికారాబాద్ నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్వాల్ మండలం పొల్లేపల్లి గ్రామంలో రేణుకెల్లమ్మ తల్లి జాతరలో సీఎం పాల్గొననున్నారు. నారాయణపేట మండలం అప్పక్పల్లిలో జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. ఆ తర్వాత అప్పక్పల్లిలో మొదట విడత మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నారాయణపేట మెడికల్ కాలేజీలో అకాడమిక్ బ్లాక్తో పాటుగా ఇతర భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి గురుకుల హాస్టల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. రైట్, ఇక నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా నారాయణపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి జాతరలో కూడా పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్. జనిమా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాటు అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో పర్యటించినారు. ప్రధానంగా నారాయణపేట జిల్లా అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతుంది. దీనికి సంబంధించి అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మధ్యాహ్నం ఉదయం 11:30 బేగంపేట నుంచి కూడా హెలికాప్టర్ ద్వారా ఆయన కొడంగల్ కాన్స్టిట్యున్సీకి చేరుకోనున్నారు. అక్కడ ఏదైతే పోలేపల్లి జాతర సందర్భంగా పోలేపల్లి అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి కూడా నేరుగా మధ్యాహ్నం 12:25 హెలికాప్టర్ ద్వారా ఏదైతే నారాయణపేట జిల్లా కేంద్ర సమీపంలో ఉన్నటువంటి సింగారం గేట్ కు చేరుకున్నారు. సింగారం గేట్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు నారాయణపేట మరియు మక్తల్తో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే సింగారం చౌరస్తా వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళా సమాఖ్య ద్వారా ఏర్పాటు చేసినటువంటి పెట్రోల్ బంక్ ప్రారంభాన్ని ఆయన ప్రారంభించబోతున్నారు. అక్కడ ముఖ్యమంత్రి కొద్దిసేపు సమయం కేటాయించిన తర్వాత నేరుగా అప్పక్పల్లి గ్రామంలో ఉన్నటువంటి ఇంద్రమ్మ మొదటి విడత ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 1:30 నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రి సముదాయాన్ని అదే ప్రారంభించి అక్కడ మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఆయన కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళతో ముఖాముఖి నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా వీటితో పాటు దాదాపు ఉమ్మడి పాలమూరు జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 13 అభివృద్ధి పనులకు ఆయన ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబడుతున్నారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్న నారాయణపేట ఎమ్మెల్యేతో పాటు మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లయితే పరిశీలించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అనంతరం నారాయణపేట జిల్లా సమీపంలో ఉన్నటువంటి అప్పక్కోలి సభలో ఏర్పరిచిన బహిరంగ సభలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. 2:15 సభ ప్రారంభం కానుంది. అనంతరం అక్కడ నుంచి కూడా నేరుగా తిరిగి ఆయన హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ వెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాను టార్గెట్ చేసి కూడా స్థానిక సంస్థలు త్వరలో వస్తున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా అయితే సభలు సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతలకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి సభ ఇక్కడ నుంచి ప్రారంభించడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కార్యకర్తల్లో మంచి జోష్ నింపిందని చెప్పవచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి గత 4 రోజుల నుంచి కూడా ఇటు ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలతో పాటు మండల స్థాయి నాయకులతో కూడా పెద్ద ఎత్తున కూడా పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి రాకకు సంబంధించిన పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఎవరైతే ముఖ్యమంత్రి సభ కావచ్చు అదేవిధంగా పర్యటనకు సంబంధించి ఎవరైనా అడ్డుకోవాలని చూస్తున్నామో కఠిన చర్యలు తీసుకుంటాం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 2:15 సభ ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి సభ ఏ విధంగా ఉండబోతుంది, ఇటు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ పథకాలు చేపట్టారు, ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేపడుతున్నారు, అది చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులపై ఆయన ఏదైనా మాట్లాడతారని చెప్పి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అయితే ఎదురు చూసిన సిచ్యువేషన్ అవుతుంది. మొత్తంగా స్థానిక సంస్థలు త్వరలో వస్తున్న నేపథ్యంలోనే దానికి సంబంధించి ఆయన ఎటువంటి వరాల జల్లు కురిపించబోతున్నారు. ఇప్పటికే రైతు బంధు కావచ్చు, ఏదైతే ఆర్టీసీ ఫ్రీ బస్ కావచ్చు, మహిళా మహాలక్ష్మి పథకాలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. జనిమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిశంకర్.